హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ముప్పిడి శ్రీకళ తెలుగు యూట్యూబ్ ఛానల్. కార్తీక పురాణం 24వ అధ్యాయం. అంబరీషుని ద్వాదశి వ్రతం. అత్రి మహాముని మరలా అగస్తునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావంను ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందు వలనను సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులు నచ్చినను ఎంత ఫలము కలుగును శ్రీమన్నారాయణి నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చెయ్యువారికిని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చెయ్యక ఉపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలేను. దీనికి ఒక ఇతిహాసము కలదు, దానిని కూడా వివరించెదను. సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భాగవోత్తముడు, ద్వాదశి వ్రతప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చెయ్యుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా నుండెను. అందుచే ఆ రాజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చెయ్యదలిచి సిద్ధముగా నుండెను. అదే సమయంన అచటకు కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ ముని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చెయ్యవలేను గాన తొందరగా స్నానమునకీగి రమ్మనమని కోరెను. దుర్వాసుడందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవిచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను, ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థునకు ధర్మము కాదు. అయినను వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగమగును. ఈ ముని మహాకోప స్వభావం కలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియూ తోచుకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడనగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు, భోజనము చేసిన దుర్వాసునకు కోపం వచ్చును. అదీనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి కనుక నేను కటిక ఉపవాసము ఉంటిని. ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియలలోనే భుజింపవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించితిని. అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చున, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెన? ఈ రెండిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందని కోరాను. అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భకూహరములందు జఠరాగ్ని రూపమున రహస్యంగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును.
ఆ తపము చల్లార్చవలనన్నా అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను. శరీరమునకు శక్తి కలుగ చేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవునందరూ సదా పూజించవలను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడును మహత్ తపశ్శాలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమునొచ్చిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచిరి. 24వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.